తల దొరకలే ఇంకా చాలా ఘోరాతి ఘోరంగా ఇక్కడ నాకు ఎవరో నాకు పొద్దున్నే పెట్టిరు నా మెసేజ్ నేను చూసిన తీసుకొస్తున్నాడు అన్నా ఈ తల్లిలో బీసీ చైతన్యం ఎంత వచ్చిందో చూడని పెట్టిండు ఆయన నాకు ఎందుకు బైసాప్ అంటే ఆమె ఈ మర్డర్ని రెడ్డి బీసీ కోణంలోకి తీసుకొచ్చి ఎట్లా చెప్తుందో చూడన్నా వాళ్ళ అహంకారం గట్లా ఉంటుంది నేను పెడతా అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళ కథ ఇగో ఇట్లా ఉంటుంది వీళ్ళ కులబోళ్లను ఎంత చాకచక్యంగా రక్షించుకుంటూ బీసీ ప్రజలారా మనం ఇప్పుడు మేల్కోవాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే ఇగో మీరు చేపట్టిన బీసీ ఉద్యమం సామాన్య ప్రజలు ఎట్లా వచ్చిందో చూడన్నా అని చెప్తుండు ఒకవేళ ఈడ బీసీ వాడే నరికినుంటే ఈ ఛానళ్ళు ఈ రెడ్డి గారి ఛానళ్ళు ఇవన్నీ కూడా గగ్గోలు పెట్టి వాడిని ఎన్కౌంటర్ చేసేదాకా వాడిని ఇల్లు కూల్చేదాకా కాల్చేదాకా ఇచ్చిపెట్టకపోదురు ఇక చూడరు నేను మాట్లాడా బాబా నా దగ్గర పైసలు 2000 సర్పంచ్ చేత్తో నేర్పించిన బిడ్డకు ప్రియాంక రెడ్డిని రెడ్డి అని చంపిండ్రు ప్రియాంక రెడ్డికి ఏం న్యాయం చేసిండ్రు సారు ఏం చేసిండ్రు మరి నేను కాల్చి చంపవా నన్ను చంపలేకుంటే నన్ను చంపుతావా వచ్చినావా ప్రియాంక రెడ్డి అనే టామెను అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేసిరు కదా మరి రెడ్డి ఆమె కథ చేసిరు కదా మరి నా బిడ్డకి ఏది న్యాయం అని అడుగుతా ఉంది శ్రీనివాస్ రెడ్డి అంటోడు నలుగురిని చంపిండు వాడు జైల్లో దున్నపోతు తిన్నట్టు బతా ఉన్నాడు అధికారం ఎవరి చేతిలో ఉంటే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది గుర్తుపెట్టుకోర్రి వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు